నమస్తే. జంతర్ మంతర్కి మళ్ళీ కాక్రోచులు పోతున్నాయంట, బొద్దింకలు పోతున్నాయంట. కారణం ఏంటంటే వాళ్ళు 3 డిమాండ్లు పెట్టిండ్రు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోలీసులపై చర్యలు, లాఠీచార్జ్ చేసిరు కదా పెల్లెట్ గన్స్ అవన్నీ. అది రెండోది, నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఎవరికి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. తర్వాత ఈ 2 దగ్గరనే మెలికలు ఉన్నాయి. మళ్ళా ఎందుకో ముందడుగు పడతలేదంట ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మళ్ళీ వస్తాం మేము అంటున్నారు. వస్తే వచ్చేటోళ్ళు కూడా మరి వస్తే వస్తారు కూడా. అటువైపు ఏమో కంగనా రనౌత్ రెచ్చగొడుతుంది. అసలు వీళ్ళు జంజి కాదు, మురికితరం జంజి అని చెప్తా ఉంది. అసలు వీళ్ళని ఎవరుగా అన్నారు, వీళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు అంటది. మీరు పనికిరాని నిరుద్యోగులు అంటది. ఏందో ఆమె చదివేందో, ఆమె ఏం చదివిందో, కనీసం ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినారండి మీరు? కంగనా రనౌత్ గారు ఓ ఏకదాటికో 4-5 గంటలు కూర్చొని చదివినరా? చదివితే తెలుస్తుంది ఆ బాధ. అక్కడ కంగనా రనౌత్, ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అభిజిత్ దీప్కని బెదిరించుడు, ఇచ్చిన ఈ ఈ హామీలు ఎవరైతే ఉన్నాయో 3 ఉన్నాయో ఆ రెండింటిని ఎగగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మళ్ళీ స్పందించకపోతే మళ్ళీ పోతామని చెప్తా ఉన్నాం. ఇది ఆర్టికల్ వచ్చింది, మళ్ళీ ఒకసారి దీన్ని చదువుదాం మనం, చదివితే తెలుస్తుంది. స్పందించకపోతే మళ్ళీ వీధుల్లోకి వస్తాం, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్. జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఎందుకు తప్పించుకుంటారు? ఊకే ఎందుకు గెలుకుంటారు? ఊకే ఎందుకు సతాయిస్తారు? ఈ సహనంతో, ఓపికతోటి ఎందుకు ఆడుకుంటారు? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను. చేయి రాదుండ్రు ఏమవుతుంది? ఆ కేసులు ఉపసంహరించుకోండి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వండి. ఎందుకు అహానికి పోతారు? ఎందుకు అహంకారానికి పోతారు? ఎందుకు? మంచిది కాదు అది. ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బేందంటే, రాజకీయ పార్టీలకు పెద్ద దెబ్బేందంటే ఈ అహం వదులుకోవాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వాలకు పెద్ద దెబ్బ అహం వదులుకోవాలి. ఈ అహం వదులుకోకపోవడం వల్లనే వచ్చే నష్టం జరుగుతూ ఉంది దేశంలో. ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఇదే. ఈ అహాలు వదిలేసేయండి, అహంకారాలు వదిలేసేయండి, సానుకూలంగా ఉండండి, యువత ఆలోచనలకు అనుగుణంగా ఉండండి, యువత ఆలోచనలు పట్టుకోండి. అట్లా ముందుకోతారు మీరు రాజకీయ పార్టీలు. అహాన్ని వదిలేయండి. ఎందుకు? ఈ స్టోరీ మొత్తం చదివేస్తాను చాలా స్పీడ్గా. కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఇప్పటికే సీజేపీ కేంద్రాన్ని హెచ్చరించింది. ఉద్యమకారులపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని సీజేపీ ఆరోపించింది. ప్రభుత్వం తన మాట తప్పడంతో మళ్ళీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా విమర్శించారు. నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, కొత్త కేసులు నమోదు చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళు ఎందుకో సీజేపీ తోటి గోకుంటున్నారు. అధికారం పోయేంత వరకు గోకుతూనే ఉంటున్నారు వీళ్ళు. బీజేపీ వాళ్ళు అధికారం పోయేంత వరకు సీజేపీ వాళ్ళని గోకుతూనే ఉండేటట్లున్నారు. మరి అట్లే అనిపిస్తూ ఉంది. ఇంకా ఉంది, ఉద్యమం తమను మళ్ళీ ఉద్యమ బాట పట్టేలా చేస్తుందని కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం స్పష్టం చేశారు. విద్యార్థుల ఆగ్రహం కేవలం ఒక మంత్రిపైనే కాదని మొత్తం ప్రభుత్వం పైనే ఉందన్నారు. కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు సీజేపీ దేశవ్యాప్తంగా లీగల్ సెల్ను ఏర్పాటు చేయడంతో పాటు సాక్షి అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ న్యాయ సహాయం కోసం రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ 1 కోటి నిధిని ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులు పరిమితి దాటి ముందుకు రాకుండా ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలతో సహా అదనపు భద్రతను రంగంలోకి దించారు. ఇవి కూడా దించకపోయినరు. మేకులున్న లాఠీలు, పెల్లెట్ గన్సు, బాష్పబాయ్ అవన్నీ కూడా తెచ్చిండ్రా? అవన్నీ తెచ్చుకోండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలంట. ప్రభుత్వాన్ని నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై
పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడిన మందుగుండు సామాగ్రి రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రిటైర్డ్ ఐపీఎస్ యశోవర్ధన్ ఆజాద్తో పాటు మరో 2 బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది ఏంది స్టోరీ అంటే, ఈ కేసులు ఉపసంహరించుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో నమోదైనాయి కదా. ఈ నీటి పేపర్ లీక్ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనలు జరిగినాయి కదా. ఎఫ్ఐఆర్లు అవి నమోదైనాయి. అవి ఉపసంహరించుకోవాలని వాళ్ళు డిమాండ్ పెట్టిండ్రు. సరే అన్నారు అప్పుడు. ఇప్పుడు ఉపసంహరించుకుంటలేరు, కేసులు కూడా అవుతున్నాయి. మళ్ళా నేను ఏమంటున్నా అంటే, నేను మళ్ళా మాట్లాడుతున్నా మాట, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ అహం వదలండి ప్రభు, మహాప్రభు, ఈ అహాలు వదలండి. యువత యొక్క ఆలోచనలు గౌరవించండి, ఆలోచనలు పాటించండి. ఈ రాజకీయ నాయకులకు లేదా రాజకీయ పార్టీలకు, ఈ ప్రభుత్వాలకు ఎందుకు కూలిపోతాయంటే చెప్పాను ఒక మాట. ఎందుకు అధికారం కోల్పోతారంటే వీళ్ళు తొందరగానే వీళ్ళు అహాన్ని వదలరు. అహాన్ని వదలకుండా ఒంటెత్తు పోకడతోటి పోతారు. ఇంకా వాళ్ళు ఇడిచిన బాణం చక్క పోవాలి అంతే. ఇక వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు. ఇక యువత ఆలోచనలను, ప్రజల ఆలోచనలను, రైతుల ఆలోచనలు పట్టించుకోరు. అందుకే ప్రభుత్వాలు కూలిపోతాయి. కేసీఆర్ కూడా గదే కదా, ఒంటెత్తు పోకడం పోయాడు 10 ఏళ్ళు. ఇంకా చాలు నాయన అని దించి పడేసిన. అందుకే కొంచెం ఆలోచన చేయండి, అహాన్ని వదలండి, ప్రజలకు అనుగుణంగా పాలన చేయండి, ఆ కేసులను ఉపసంహరించుకోండి. వాళ్ళేం తీవ్రవాదులు కాదు, ఉగ్రవాదులు కాదు, మిలిటెంట్లు కాదు. దేశ ప్రజల కోసం, దేశంలో చనిపోయిన విద్యార్థుల కోసం పోరాడిన యువత వాళ్ళు. గౌరవించండి. అనవసరంగా అహానికి పోకండి, వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి, అనవసరంగా మీ అధికారం పోయేంత వరకు వాళ్ళని గోకకండి. మీకే ప్రమాదం. మాట తప్పడం మంచిది కాదు. మాటలు ఇచ్చిండ్రు, 3 డిమాండ్లు ఓకే అన్నారు, ఆ 3 డిమాండ్లు నెరవేర్చండి. అంతే తప్ప మళ్ళీ వాళ్ళకు మీరే అవకాశం కల్పించి ఇంకా హీరోలను చేస్తే అది మీకే ప్రమాదం. మీరు విలన్లుగా ఉండిపోతారు. అది మాత్రం పక్కా. చూస్తూనే ఉండండి మనతోని వెలుగు.